హలో హాయ్ అండి, రైతు మిత్రులకు నమస్కారం. మరి ఇప్పుడైతే పొలం వచ్చేసి 40 రోజులు మన తోటంతా 40 రోజుల పైరు మిరప తోట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం మొదటి నుంచి ఏ మందు స్ప్రే చేశాము, నెక్స్ట్ ఏ ఎరువు వేసాము, అండ్ నెక్స్ట్ నిన్న మొన్నలో ఏ మందు స్ప్రే చేసాము అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం మిరప నాటినప్పటి నుంచి 15 రోజుల నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది. మందులు కానీ దుక్కిలో వేసే మందులు కానీ అది ఏ విధంగా అంటే మొదట 15 రోజుల తర్వాత నుంచి డిఏపి శాన్మాక్స్ ఎనర్జీ దుక్కిలో వేయడం జరిగింది, చల్లికుంటకు పంపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ రోజు ఒక మోనోక్రోటోపాస్, అస్ఫేటు అండ్ నెక్స్ట్ సాఫ్ ఆ 3 స్ప్రే చేయడం జరిగింది. నెక్స్ట్ టైం వచ్చేసి ఇథియాను అండ్ నెక్స్ట్ సల్ఫర్ అవి 2 స్ప్రే చేయడం జరిగింది. అవి 2 స్ప్రే చేసిన తర్వాత పైరు కూడా మనకి గ్రీనిష్గా వచ్చి బాగా నీట్గా రావడం జరిగింది. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 28 2 బ్యాగ్స్ వేయడం జరిగింది. తర్వాత స్ప్రే వచ్చేసి ఒక జేహో, దాంతోపాటుగా స్వర్ణఫాల్ స్ప్రే చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఒక 10-15 రోజుల నుంచి భారీగా వర్షాలు కురవడం జరిగింది. ఆ వర్షాలకు అనుగుణంగా మనకి కాండం కుళ్ళు వచ్చే సమస్య ఎక్కువ ఉంటుందని చెప్పేసి బ్లూ కాపరు ప్లస్ ప్లాంటోమైసిన్ 2 మిక్స్ చేసి మొక్క దగ్గర పోయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేసి రెడమిల్ గోల్డ్ అండ్ నెక్స్ట్ ఎరిస్ వాళ్ళది ప్లాంటోమైసిన్ 2 మిక్స్ చేసి స్ప్రే చేయడం జరిగింది మొత్తం పొలం అంతా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకైతే కాండం కుళ్ళు తెగులు అనేది ఎక్కడ రాలేదు. ఫస్ట్లో వచ్చింది, తర్వాత అయితే రాలేదు, నీట్గా ఉంది. ఇప్పుడైతే పైర్ గ్రీనిష్ నీట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమంటే తర్వాత మనం మొన్న బెనివియా స్ప్రే చేయడం జరిగింది. బెనివియా స్ప్రే చేసిన తర్వాత ఎట్లా ఉందంటే మొక్క నీట్గా బుట్టాకారంలో వచ్చేసింది. చూపిస్తాను మీకు, బుట్టాకారంలో వచ్చేసింది. దీని తర్వాత బెనివియా స్ప్రే చేసిన 2 డేస్ తర్వాత అంటే 3వ రోజే బెనివియా స్ప్రే చేసిన 3వ రోజే పెగాసిస్ అండ్ నెక్స్ట్ ఈసాబియన్ అంటే గ్రోతింగ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, మంచి గ్రోత్ వచ్చే ప్రోడక్ట్ అనమాట. అది బాగుంటుంది, ప్లాంట్ గ్రోత్ ప్రొటెక్టర్. ఆ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మొక్క అనేది ఏపుగా రావడం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మొక్క హైట్లో ఉంటుందో అప్పుడు బ్రాంచెస్ సైడ్కి ఎక్కువ వచ్చి మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు మిత్రులు గమనించగలరు. ఎప్పుడైతే బెనివియా స్ప్రే చేస్తారో మొక్క అనేది చాలా నీట్గా అవుతుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి. సో అట్లా వచ్చినప్పుడే మనకి దోమ ఎఫెక్ట్ అనేది, పెయిన్ ఎఫెక్ట్ అనేది, నల్ ఎఫెక్ట్ అనేది తొందర అటాక్ అవుతుంది. ఆ అటాక్ కాకముందే మనము బెనివియా స్ప్రే చేసిన తర్వాత 3 డేస్ తర్వాతనే మనము పెగాసిస్కి సంబంధించింది అండ్ నెక్స్ట్ దాంతోపాటుగా ఒక గ్రోతింగ్ మందు, ఎప్పుడు గ్రోత్ అనేది ఆగనీయకుండా గ్రోత్ కంటిన్యూ చేస్తూ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ పెగాసిస్ స్ప్రే చేయొచ్చు, కానీ మనకి గ్రోత్ కూడా కావాలి. కాబట్టి మనం ఏదైతే మందు కొట్టినామన్న తర్వాత మనకి పని చేసిందా లేదంటే మొక్క గ్రోత్ ఉన్నప్పుడే మనకి ఆ మందు అనేది పనిచేసిందో లేదో తెలుస్తుంది. సో ఇప్పుడైతే మన పొలంలో 4 డేస్ బ్యాక్ బెనివియా స్ప్రే చేశాను, బాగా నీట్గా ఉంది. నిన్ననే పెగాసిస్ అండ్ నెక్స్ట్ ఈసాబియాన్కి సంబంధించి అమినో యాసిడ్స్ గలది స్పార్క్ అనేది ఒకటి స్ప్రే చేశాను. సూపర్ అంటే సూపర్ ఉంది. నిన్న కొట్టిన స్ప్రే ఇంకా రిజల్ట్ రావాలంటే ఇంకా 4 డేస్ పడుతుంది. కానీ బెనివియా రిజల్ట్ అయితే హైలైట్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది, మంచిగా వచ్చింది. మీకు చూపిస్తాను నేను. బెనివియా చూడండి రైతు మిత్రులారా, బెనివియా స్ప్రే చేసిన 4 డేస్ తర్వాత అంటే 5వ రోజు మనకు మొక్క వచ్చేసి బుట్టాకారంలోకి వచ్చేసాయి అన్నీ దాదాపుగా. చూసుకోండి మీరు, సైడ్ బ్రాంచెసెస్ కూడా వచ్చేసాయి. మనకి మొన్న ఫస్ట్లో ఈ పిలక వచ్చేసి చిన్నగా ఉండింది, ఇప్పటికి ఇంత పెద్దగా వచ్చేసింది చూడండి. ఇది దీనికంటే కూడా హైట్ వచ్చేస్తుంది. ఒక 10 డేస్ లోపు దీనికంటే కూడా హైట్ వచ్చేస్తుంది. సో బుట్టాకారంలో వచ్చేసిందండి ఇట్లా మన బెనివియా స్ప్రే చేసిన తర్వాత.
అండ్ నెక్స్ట్ ఈ మొక్కలతో పాటు చిన్న మొక్కలతో పాటు కూడా నీట్గా వచ్చేసాయండి. పైరు అయితే చాలా గ్రీనిష్గా ఉంది, చాలా అంటే చాలా బాగుందండి. ఎక్కడ ఎటువంటి ముడత లేదు, నీట్గా వచ్చేసింది. బెనివా స్ప్రే చేసిన 5వ రోజుకి. చూడండి ఇక్కడ మనకు మిరప మొక్క వచ్చేసి ఈ టైప్లో ఉంది, బుట్ట టైప్లో ఉంది. ఇదో 2 బ్రాంచెస్ వచ్చేసి నీట్గా రౌండ్ షేప్లో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఈ పిలక వచ్చేసి మొన్న చిన్న ఉండింది, ఒక 10 days తర్వాత ఎంత హైట్ వచ్చేసింది చూడండి. ఇది ఇంకా దీనికంటే కూడా హైట్ వచ్చేస్తుంది. ఈ మొక్క కంటే ఈ బ్రాంచెస్ సైడ్కి హైట్ ఎక్కువ వస్తుంది. మనకి ఎప్పుడైతే ఎక్కువ బ్రాంచెస్ వచ్చాయో అప్పుడు ఎక్కువ సట్టు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్కువ కాపు ఉంటుంది, మంచి దిగుబడి వస్తుందండి. మీరు చూసుకోండి, ఎక్కడ ఎటువంటి ముడత కూడా లేదు, నీట్గా ఇస్త్రీ చేసిన ఆకులకు ఉంది. ఈ టైప్లో ఉండాలి ఎప్పుడైనా కానీ మనకి మిరప తోట. తెగుల బారినికి అస్సలకి తెప్పియద్దండి, బాగుంటుంది. తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్. ఒక బెనివా ఒకటే కాస్ట్ పడింది మనకు 1800 రూపాయలు. అండ్ నెక్స్ట్ నిన్న పెగాసిస్. మొత్తం తోటంతా ఇలానే ఉందండి, నీట్గా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. చాలా చాలా అంటే చాలా నీట్గా ఉంది. మీరు గమనించగలరు, మనది టెంకాయ చెట్టు అక్కడ ఉంది, తోట టెంకాయ చెట్టు మాత్రమే, తోట ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా నడవాలి దీంట్లో. మొన్న వర్షానికి మొత్తం గడ్డి ఎక్కువైందండి, గుంట కోపియాలి. ఈసారి నెక్స్ట్ కాంప్లెక్స్ ఎరువులు వచ్చేసి 14 వేస్తున్నాను. నెక్స్ట్ 14 వచ్చేసి ట్రైకోడర్మా అండ్ సూడోమోనాస్ 2 మిక్స్ చేసి చల్లి గుంటకు పంపించడం జరుగుతుంది. అందులో మళ్ళా అమినోసిడ్స్ కలిది మళ్ళీ దాంట్లో వేసి మిక్స్ చేసి చల్లి గుంటకు పంపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే 14 వచ్చేసి 14% యూరియా, 35% భాస్వరం ఉంటుంది. నెక్స్ట్ 14% పొటాష్ ఉంటుంది. 30% భాస్వరం ఉండడం వల్ల ఇంకా వేరు వేస్తే ఎక్కువ మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి 14 వేస్తున్నాను నేను. మీరు చూడండి, ఎక్కడైనా కానీ గ్రీనిష్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా కూడా మొత్తం పొలం చుట్టూ నీట్గా ఉంది. ఇప్పుడు దాకైతే ఎటువంటి ముడతనైతే దరిదాపుల్లో కూడా రానియలేదు నేను. సో ఒకటి మిరప తోటల్లో వచ్చేసి ముడతను ఎప్పుడైతే దగ్గర వచ్చిందనుకో తర్వాత కష్టం అండి, దాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. సో అందుకే మనం జాగ్రత్తగా ఏ టైంలో ఏ మందు స్ప్రే చేస్తున్నాం అనేది కనుక్కొని మళ్ళీ స్ప్రే చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకి మొక్క అయితే 1.5 feet వచ్చేసిందండి. 1.5 feet వచ్చేసింది మనకి. మొక్కలన్నీ ప్రతి ఒక్క మొక్క దాదాపుగా 1.5 feet. 1.5 కంటే ఎక్కువే ఉంది. కొన్ని అక్కడక్కడ మొక్కలు ఇంకా చిన్న టైప్లో ఉన్నవి 1.5 దగ్గరకు వచ్చాయి. మనకంతా సరాసరి వచ్చేసి 1.5 టైప్లో ఉందని చూపిస్తున్నా. చూడండి, మీరు ఎక్కడ చూసినప్పటికీ ఇదో టెంకాయ చెట్టు మీడిల్లో ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉంది తోట, చాలా అంటే చాలా నీట్గా ఉంది తోట. మంచి బుట్ట టైప్లో వచ్చేసింది. మన బెనివా స్ప్రే చేసిన తర్వాత 3 days తర్వాతనే స్ప్రే చేయాల్సి ఉంటుంది పెగాసిస్కి సంబంధించి. ఇదో టోటల్లా చూపిస్తాను మీకు, ఎక్కడ ఎటువంటి రిమార్క్ అయితే లేదు, నీట్గా గ్రీనిష్గా వచ్చేసింది. మొన్న ఈ మొక్క చనిపోవడానికి సిద్ధంగా ఉండింది. అప్పుడు వర్షాలు ఎక్కువ ఉండడంప్పుడు బ్లూ కాపరు ప్లస్ ప్లాంటమైసిన్ 2 మిక్స్ చేసి ఇక్కడ పోయడం వల్ల ఇది చాలా ఆరోగ్యంగా పెరిగేసింది. చూసుకోండి మీరు, ఇక్కడ నీట్గా ఉందండి, చాలా చాలా నీట్గా ఉంది.
40 రోజుల మిరప తోట. సో రైతు మిత్రులకి ఏం చెప్తున్నానంటే, ఒక్కటే మిరప తోట అంటే లావు పెట్టుబడులు ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది అని అనుకుంటారు. మన తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ తీసుకుందాం. చాలా అంటే చాలా తక్కువ రోట్లోనే. ఒక్కొక్కసారి స్ప్రే ఎక్కువ పడవచ్చు, ఒక్కొక్క టైంలో మాత్రమే ఎక్కువ పడుతుంది, తర్వాత అంతా తక్కువే పడతాయి. తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ మంచి దిగుబడిగా తీసుకునే పద్ధతి నేను చెప్తాను మీకు. ఆ టైప్లోనే మీరు స్ప్రే చేసి మంచి దిగుబడి తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ముడతనైతే అసలు దగ్గరికి రానియకండి. మిరప తోటల్లోకి మాత్రం ముడతని రానివ్వకండి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఈ వీడియోలో నెంబర్ ఉంటుంది, కింద నా పేరుతో సహా ఉంటుంది. మీరు కాల్ చేసి నన్ను అడగచ్చు. ఈ టైప్లో ఇట్లా ఉందని నాకు ఒక ఫోటో కానీ మెసేజ్ కానీ వాట్సాప్లో ఇట్లా చేశారనుకో, చూసి ఎటువంటి టైంలో ఎట్లా స్ప్రే చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది నాకు కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళకి అనుగుణంగానే నేను వాళ్ళకి సమాధానం చెప్పి మంచి మంది స్ప్రే చేసుకోండి అని చెప్పాను. మీరు చూసుకోండి, ఎక్కడైనా కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి తోట. ఇంకొక 30 days లోపు మొత్తం మునిగిపోతుంది ఇదంతా. లోపల ఏం కనపడేది, భూమి ఏం కనపడేది, ఫుల్ నిండిపోతుంది అంతా 1 month లోపు. 1 month కూడా కాదు, 20 days లోపు అంతే. మొన్న కాంప్లెక్స్ ఎరువు వేయడానికి మొన్న వర్షాలు ఎక్కువ వచ్చాయి, అందుకే వేయలేకపోయాము, లేదంటే ఈ పాటికి వేసేవాడిని. సో రేపు 14 వేస్తున్నా రేపు. చాలా అంటే చాలా బాగుందండి. ఓకే రైతు మిత్రులారా, మీకు ఎటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా మిరప తోటల్లో కానీ ఏ తోటలో ఎనీ క్రాప్ మీరు అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. మీరు నీట్గా ఉందండి తోట, అస్సలకి ఒక్క ముడత గిడత లేదు, నీట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఓకే అండి, ఇప్పుడు బెనివే తర్వాత నిన్న అంటే మనకి పెగాసిస్ను నెక్స్ట్ ఇసబెన్కి సంబంధించి స్పార్క్ అనేది స్ప్రే చేశాను. సో ఆ రిజల్ట్ కూడా ఎట్లా ఉందనేది ఒక 4 days తర్వాత మీకు ఈ వీడియో చేసి మళ్ళీ పెడతాను. అంతవరకు నమస్తే, ఉంటారా రైతు మిత్రులారా.